లోన్ ఫెసిలిటీ అంటారా, మనకి ఇక్కడ వాల్యుయేషన్ కి 80% వాల్యూ ఆఫ్ లోన్ వస్తుందండి. ఏ బ్యాంక్ అయినా సరే, మనకు కొన్ని బ్యాంకులు అప్రూవల్స్ ఉన్నాయి, అలా వచ్చినాక కస్టమర్ రిక్వైర్ ఎనీ బ్యాంక్ వెళ్దామంటే వాళ్ళు వెళ్ళొచ్చు. వాల్యుయేషన్ మీద 80% దాకా మనకు లోన్ వస్తుందండి. ఇక్కడ ఎంత నడుస్తుందండి గజం ఏరియా? ఇక్కడ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే మీకు 60,000 ప్లస్ ఉందండి ఫర్ యాడ్ ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. కేవలం 4,800కి ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను మీకు 2 అపార్ట్మెంట్లు అనేది తీసుకొని వచ్చాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అనేది వచ్చేసి. మీకు రెండిట్లో కూడా అవైలబుల్ గా ఉన్నది. ఒకటి 1125 ఎస్ఎఫ్టీ ఉండడం అయితే జరుగుతుంది, ఇంకొకటి 1170 ఎస్ఎఫ్టీ ఉండడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా సూపర్ గా అయితే ఉన్నాయి. 4,800 కేవలం ఎస్ఎఫ్టీ వచ్చి ఇంక్లూడింగ్ అన్ని ఎమ్యూనిటీస్ తో సహా ఉన్నాయి. మనం ముందుగా అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇది వచ్చి బయట అపార్ట్మెంట్ వ్యూ అండి, ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇంకొక అపార్ట్మెంట్ కూడా ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది. ఈ రెండింటికి కూడా ఒకరే ఓనర్ అండి. డైరెక్ట్ మీకు ఓనర్ గారి నెంబరు మనకి స్క్రీన్ లో ఉంటుంది, తనకి కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి. ఈ పక్కన ఒకసారి మీకు చూపిస్తాను ఎంత బాగుందో. ఒకసారి చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 1125 ఎస్ఎఫ్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ పక్కన అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 11 ఎస్ఎఫ్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి మనం అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల వ్యూ అనేది ఎలా ఉందో నేను మొత్తం కూడా చూపిస్తాను. అపార్ట్మెంట్ బయట వ్యూ అండి ఇది మొత్తం కూడా. పక్కన ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. మీరు ఎలాంటి హైడ్రా టెన్షన్ అలాంటిది ఎలాంటిది పడవలసిన అవసరం లేదు. పక్కా డాక్యుమెంట్స్ తోటి అన్ని నామ్స్ తోటి మొత్తం కూడా ఉండడం అయితే జరిగిందండి. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా ఎంత సూపర్ గా ఉన్నదో. కార్ పార్కింగ్, ఇక్కడ మనకి జనరేటర్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ల్యాండ్స్కేప్ కూడా చేసే విధంగా అయితే మనకి చేయడం అయితే జరిగిందండి. వీడియో ఇక్కడ కూడా స్కిప్ కాకండి, నేను మీకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో మనకి లిఫ్ట్, జనరేటరు, మనకి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీసు అమ్యూనిటీస్ చెప్తున్నాను నేను మీకు. మరియు బోరు, రెయిన్ వాటరు, మరియు వాచ్మెన్ రూము, హార్వెస్టింగ్ అన్ని కూడా అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం పైకి వెళ్దాము, పైన మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అదే విధంగా మనము ఫ్లాట్ లోపలికి కూడా వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ లిఫ్ట్ కూడా రెడీ అయిపోయి ఉన్నది. కొన్ని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ సేల్స్ అయిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ అనేది పెడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మొత్తం లిఫ్ట్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే ఎలా ఉన్నాయో నేను మీకు మొత్తం కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోయాయి. ఇందులో చాలా వరకు అయితే ఒక ఫ్లోర్ కి వచ్చేసి మనకి 4 ఫ్లాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా మొత్తం కూడా 20 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మనం పైకి వెళ్దాము. ఇప్పుడు మనం పైన టెర్రస్ పైన ఉన్నాము. టెర్రస్ పైన వ్యూ అనేది చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం కూడా బస్ స్టాప్ అండి. ఇక్కడ వీళ్ళు ఈ బిల్డింగ్ లో మనకి 1125 ఎస్ఎఫ్టీ అయితే ఉన్నది. ఈ పక్కన అపార్ట్మెంట్ లో మనకి 1125 ఎస్ఎఫ్టీ అయితే అవైలబుల్ గా ఉన్నది. దాని పక్కన అపార్ట్మెంట్ కూడా వీళ్ళే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. దాంట్లో మొత్తం కూడా సేల్ కూడా అయిపోయాయి. ఎట్లా టెన్షన్ లేదు, అన్ని డాక్యుమెంట్స్ తోటి అన్ని పక్కాగా ఉన్నాయండి. మొత్తం కూడా మనకి చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉందో. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండడం అయితే జరిగింది. వచ్చేసి ఇప్పుడు మనము 4th ఫ్లోర్ లో ఉండడం అయితే జరుగుతుంది. 4th ఫ్లోర్ లో చూస్తున్నారు కదా, ఈస్ట్ వెస్ట్ అక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి, మరియు ఇక్కడ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. మనం ముందుగా అయితే ఈస్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాము. ఈస్ట్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఈస్ట్. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది. ప్రతి ఫ్లోర్ కి మనకి 4 ఫ్లాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి మొత్తం ఫ్లాట్స్ అన్ని కలుపుకొని ఒక 20 ఫ్లాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. మనకి ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి మనకి 4,800 రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. ఇది పూజ గది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా. మనకి అన్ని సైడ్ల నుంచి వెలుతురు కూడా చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ లో ఇప్పుడున్న ఫ్లాట్స్ ఇవన్నీ కలుపుకొని ఇవి 1125 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో. ఇది మొత్తం కూడా 2 BHK హౌసెస్ అండి. ఇది మొత్తము మనకి యూడిఎస్ వచ్చేసి 42.4 అయితే గజాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇక్కడ ఎవరు కూడా మిస్ చేసుకోకండి, ఆలస్యం అయితే చేయకండి. చాలా బాగున్నది. ఇక్కడ ఉన్న ఇది కూడా మనకి అవైలబుల్ గా ఉన్నది అమ్మేందుకు. ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇది మనకి 1170 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం మీకు సైట్ సూపర్వైజర్ గారు, అదే సివిల్ ఇంజనీర్ గారు తను కూడా ఉన్నారు. తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాము. ఒకసారి చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో.
మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్ లో అయితే నెంబర్ ఉంటుంది, కాల్ అయితే చేయొచ్చు. చాలా తక్కువ ధరకైతే ఈ 2 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకి స్పెసిఫిక్ గా ఒక బ్యాంక్ నుంచి అని కాదు, ప్రతి బ్యాంక్ నుంచి అయితే మనకి లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 100% వాస్తుతోటి ఇల్లు అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. మన ఛానల్ ద్వారా ఇలాంటి ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే కాల్ అయితే చేయండి. ఇప్పుడు మనం పైన టెర్రస్ పైన ఉన్నాము. టెర్రస్ పైన వ్యూ అనేది చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం కూడా బస్ స్టాప్ అండి, మొత్తం కూడా బస్ ఏరియా అంటారు. ఇది హయత్ నగర్ బస్ డిపో అండి. మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు ఈ బిల్డింగ్ లో మనకి 1125 SFT అయితే ఉన్నది. దాని పక్కన అపార్ట్మెంట్ కూడా వీళ్ళే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ అనేది 848 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో అయితే అపార్ట్మెంట్ అంటే ఉండడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. చూసారు కదా అపార్ట్మెంట్ మొత్తం కూడా. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉండడం అయితే జరుగుతుంది.